లిక్విడ్ గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 కిలోల లిక్విడ్ గంజాయి మహీంద్రా ఎస్యూవీ 500 కారును లాలాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్న సేవిస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఈస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా లాలాపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఐపీడీ కాలనీ సమీపంలో లిక్విడ్ గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముగ్గురిలో ఒకరు బీటెక్ చదువుతున్నారని, మరో 2 ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభం కోసం ఇక్కడ తన స్నేహితులకు అమ్ముతున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 2 కేజీల 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని మరియు మహీంద్రా ఎస్యూవీ 500 కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మన గుంటూరు జిల్లాలో ఈ గంజా అక్రమ రవాణా ఎక్కడ ఉండకుండా దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ ముకుల్ చంద్ర ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా గత రాత్రి అనగా 13/6/26 తేదీన రాత్రి 11:45 గంటలకు మన లాలాపేట సిఐ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో లాలాపేట ఎస్ఐ వెంకటరావు గారు వారి సిబ్బంది ఈ నగరంలో ఐపీడీ కాలనీలో ఉన్న ఈ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఈ AP 05 EP 8687 నెంబర్ గల మహీంద్రా వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే దాన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వాహన తనిఖీలో వారి సమక్షంలో 2 పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, 3 ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, ఇతర గంజాయి సిగరెట్ తయారీకి ఉపయోగించే రూలింగ్ పేపర్లు మొదలగు వస్తువులన్నీ కూడా లభ్యమయ్యాయి. వాటిని మనం పరిశీలించి చూస్తే సుమారు 2 కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవి రవాణా చేస్తున్న ఈ ముగ్గురు ముద్దాయిలు ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామశెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు ముగ్గురు కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలాపేట సిఐ సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి లిక్విడ్ గంజాయిని తర్వాత ఈ మహీంద్రా వెహికల్ని సీజ్ చేశారు. సీజ్ చేసి ఇంకా దీనికి సంబంధించి 2 ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేయవలసి ఉంది. వీళ్ళందరినీ కూడా ముగ్గురిని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేస్తుంది, అనేక నేరాలకు కూడా ఇదే మూల కారణం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటి బారిన అలవాటు పడకుండా అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా దగ్గరలో ఉన్న పోలీసు వారికి తెలియపరిస్తే తగు చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.